హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో రా మెటీరియల్ చూపించాలి అనుకుంటున్నాను. నాకు కొన్ని మెసేజెస్ వచ్చాయి. అంటే మీరు మెటీరియల్ నేమ్స్ చెప్పండి అండ్ ఎక్కడి నుంచి తీసుకుంటారో అట్లా చెప్పేసి. నేను అయితే ఇన్స్టాగ్రామ్ నుంచి తీసుకుంటాను. అండ్ కొన్ని ఐటమ్స్ అయితే ఆఫ్లైన్ ఉంటుంది కదా మనకి నియర్ బై స్టోర్స్, వాటిలో కూడా తెప్పించుకుంటాను. బట్ నాకేంటి అంటే అన్నీ దొరకట్లేవు ఆఫ్లైన్లో. అండ్ ఎవ్రీ టైం కూడా ఊరికే వెళ్ళలేము కదా. సో ఇట్లా కొంచెం కొన్ని అట్లా తీసుకుంటున్నాను, కొన్ని నాకు ట్రస్టెడ్ ఉన్న పేజెస్ నుంచి ఇట్లా తెప్పించుకుంటున్నాను. మీరు ఎవరైనా కూడా తెప్పించుకోవాలి అనుకుంటే నేను పేజ్ అనేది మెన్షన్ చేస్తాను. వీడియో అయితే ఫుల్గా చూడండి, ఏమేమి తెప్పించుకున్నాను అదంతా. ఈ పేజ్ నుంచి నేను ఇంతకుముందు కూడా తెప్పించుకున్నాను. వీళ్ళకి ఏంటి అంటే వెబ్సైట్ ఉంది, కానీ మనం అమౌంట్ మాత్రం వెబ్సైట్లో పే చేయడానికి ఉండదు. మనకు కావాల్సినవి అన్నీ ఫస్ట్ కార్ట్లో యాడ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి అక్కడ సబ్మిట్ ఫర్ బిల్లింగ్ అని ఉంటుంది. బిల్లింగ్కి పంపిస్తే వాళ్ళు వాళ్ళ వాట్సాప్ నెంబర్ నుంచి మనకి ఎంత అయింది మన బిల్ అండ్ ఎన్ని కేజెస్ ఉంది అకార్డింగ్ టు కేజీసే మనకు వేస్తారు కదా. సో 1 kg అయితే 80 రూపీస్ అట్లా ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు మనం తీసుకున్న దాన్ని బట్టి. సో మనకి అక్కడ అమౌంట్ అనేది పెడతారు వాళ్ళు ఎంత అయింది అనేది. తర్వాత మనం వాళ్ళకి గూగుల్ పే ఆర్ వాట్ ఎవర్ ఏదై ఉంటే అది మనం అమౌంట్ అనేది వాళ్ళకి పే చేసేస్తే మన ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోతుంది. 1 or 2 daysలో షిప్ చేసేస్తారు. తొందరగానే డిస్పాచ్ చేస్తారు. మనకి డెలివరీ అవ్వడానికి 3 to 4 days అయితే పట్టేస్తుంది. తొందరగానే అవుతుంది, 1 week లోపల మ్యాక్సిమం వచ్చేస్తుంది. నేనైతే ఇది వికాసిని స్టోర్ అనే పేజ్ నుంచి తెప్పించాను. నేను ఇంతకుముందు ఇంకొక పేజ్ నుంచి కూడా తెప్పించాను, ది యూనిక్ కార్ట్ అని. దాంట్లో ఏంటంటే మనం వెబ్సైట్లోనే అమౌంట్ పే చేయొచ్చు. దీంట్లో మాత్రం అమౌంట్ వెబ్సైట్లో పే చేయడానికి లేదు, అంతే డిఫరెన్స్. రెండిట్లో కూడా క్వాలిటీ బాగుంది. బట్ నాకు ఎందుకో దీంట్లో ఇంకొంచెం ప్రైస్ బెటర్ అనిపించింది కంపేర్ టు అది. సో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు. నేను ఈసారి మొత్తం మ్యాట్లోనే తీసుకున్నాను, అంటే క్లాసిక్ కుందన్స్ ఉన్నాయి నా దగ్గర. సో మ్యాట్ ఫినిషింగే ఎక్కువ తీసుకున్నాను. కొన్ని థ్రెడ్స్ తీసుకున్నాను. అండ్ నేను 4 కట్ బ్యాంగిల్స్ ఇంతకుముందు తీసుకోలేదు. సో అప్పుడెప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ ఉండే, సో ఇంకా అవి కూడా తీసేసుకున్నాను. అండ్ జర్కన్ స్టోన్స్ ఉంటాయి కదా, అందులో చాలా కలర్స్ ఉంటాయి జర్కన్ స్టోన్స్లో కూడా. దీంట్లో కూడా ప్లాస్టిక్ ఉంటుంది, గ్లాస్ ఉంటుంది. అంటే మనం ఏవి యూస్ చేస్తే దాన్ని బేస్ చేసి తీసుకోవచ్చు. గ్లాస్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ప్లాస్టిక్ అయితే కొంచెం తక్కువగా ఉంటుంది కాస్ట్. అండ్ లోరియల్ పర్ల్స్ ఉంటాయి కదా, అవి కూడా తీసుకున్నాను. చాలా మెటీరియల్స్ అయితే తీసుకున్నాను. ఎవరైనా కనుక మీరు తీసుకోవాలి, ఫస్ట్ టైం చేయాలి అనుకుంటే మాత్రం ఎక్కువ మెటీరియల్ తీసుకోకండి. ఒక 1000, 1500 అంతే పే చేసి తీసుకోండి. మీకు అవి యూజ్ అయ్యాయి, ఓకే ఏమైనా చేస్తున్నాము అంటే నెక్స్ట్ ఎక్కువ తీసుకోండి. ఒకేసారి బల్క్లో తీసుకొని మీరు వాటిని యూజ్ చేయకపోతే ఏమీ రాదు. నాకు అయితే ఈ డ్రాప్ షేప్ ఉన్నాయి కదా, ఇవి ఫ్రీగా ఇచ్చారు. ఈ కుందన్స్ అయితే ఫ్రీగా వచ్చాయి. ఇవి ఏంటి అంటే ఒక్కొక్కటి సేమ్